ఈరోజు మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈ రోజంతటిలో తోడయండి. నీ కృపచేత, నీ ప్రేమ చేత మమ్మల్ని భద్రపరిచి పోషించావు తండ్రి. ఏమిచ్చినా కూడా నీ రుణం మేము తీర్చుకోలేం ప్రభువా. మరి ఈ రోజంతటిలో నీ నామమునకు అవమానకరముగా మేము జీవించి ఉంటే అయా, తప్పిదములు చేసి పాపములు చేసి శోధనలో పడిపోయి నీ నామమునకు అయా అలాగే నీ మనస్సును మేము గాయపరిచి ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి. నీ రక్తముతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని అడుగుతూ ఉన్నాం. మరలా మేము ఆ పాపము చేయకుండా నీ వాక్యమును మాలో స్థిరపరిచి మమ్మల్ని గద్దించుమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాము తండ్రి. సర్వశక్తిమంతుడా, ఎంతమంది అయితే ప్రభువా మరి ఈ ప్రార్థనలో ఏకీభవించారో అయా, ప్రతి ఒక్కరు కూడా విశ్వాసముతో అడుగుతున్నారు. అడుగు ప్రతి వానికి దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఎంతోమంది మా బిడ్డలు చెప్పలేని సమస్యల చేత అయా, ఇబ్బందుల చేత, శాంతి లేక, సమాధానము లేక అయా, సాతాను శక్తుల చేత బంధింపబడి అనారోగ్యము చేత బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమైపోతూ కృంగిపోతూ అయా, ఎంతోమంది మా బిడ్డలు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు కూడా కలిగి ఉన్నట్లుగా ప్రభువా మేము చూస్తూ ఉన్నాం. ఎంతోమంది మెసేజ్ చేస్తున్నారు, ఎంతోమంది కామెంట్ పెడుతూ ఉన్నారు ప్రార్థన అవసరతలను. అయా, ప్రతి ఒక్కరి గురించి పేరు పేరున మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజే యేసు నామములో విడుదలను, విమోచనను, శాంతిని, సమాధానమును వారికి అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. దేవా, నీవే వారందరి ఎడల కరుణ చూపించి అయా ఆదరించమని అడుగుతున్నాం. ఆకాశము నుండి నరులను చూస్తూ వారి హృదయాలను పరిశీలిస్తున్న దేవుడవు. ఎంతమంది మా బిడ్డలైతే ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు దర్శించి ప్రతి ఒక్కరి అక్కరలను తీర్చమని అడుగుతూ ఉన్నాం. అయ్యా, ఎంతమంది బిడ్డలైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరినీ దీవించి మంచి మార్కులతో విజయాన్ని పొందుకునేటట్లుగా సహాయం చేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగమునిచ్చి ప్రభు ఆశీర్వదించండి. గర్భఫలము లేక ఎంతోమంది ప్రభు నీ సన్నిధిలో అడుగుతూ ఉన్నారు. నీ బహుమానాన్ని వారికి అందించండి. ఈరోజు యేసు నామములో వారు పొందుకొందురుగాక ప్రభు. అయా, శక్తి కలిగిన నామములు మేము ప్రకటిస్తూ ఉండగా కార్యాభివృద్ధి అక్కడ జరిగించమని అడుగుతూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే గల్ఫ్ దేశాల్లో, విదేశాల్లో ఉండి ప్రార్థనలు ఏకీభవించారో అందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి ప్రభా. ఏకీభవించిన ప్రతి ఒక్కరు విశ్వాసముతో అడుగుతున్నారు. యేసయ్య నా ప్రార్థన విని నాకు సమాధానం ఇచ్చారు, నాకు శక్తినిచ్చారు, నాకు విడుదలనిచ్చారు, నాకు శాంతినిచ్చారు, నేను అడిగిన దానికి నాకు సమాధానాన్ని ఇచ్చారని గొప్ప సాక్షిగా వారిని నిలవబెట్టుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.